వడ్లగూడెం గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ రామసహాయం రఘురామారెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం వడ్లగూడెం గ్రామంలో కొత్తగా నిర్మించిన 15 లక్షల సీసీ రోడ్డును పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామారెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురామారెడ్డి మాట్లాడుతూ, చాలా నిబద్ధతతో గ్రామాలకు వచ్చే నిధులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రతి గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులని తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వడ్లగూడెం యువకుడికి 6 లక్షల విలువ గల LOCని ఎంపీ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వడ్లగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ సెక్రటరీ, గ్రామ GPO, అంగన్వాడీ టీచర్లు, దమ్మాపేట మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీ గారిని మీరు గెలిపించండి, మన గ్రామానికి సీసీ రోడ్లు తీసుకొస్తామని చెప్పేసి గ్రామస్తులు, పార్టీ నాయకత్వాలందరూ కూడా హామీ మేరకు ఈరోజు మరి 15 లక్షల రూపాయల వ్యయంతో మరి మన ఎంపీ గారు శ్రీ రామసాయం రఘురెడ్డి గారు మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎంపీ గారిని కూడా ఒక మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. పట్టగూడి గ్రామస్తులందరికీ నమస్కారం. నేను ప్రత్యేకంగా అన్ని చోట్లల్లో నేను ఇదే చెప్తుంటాను. మాకు ఖమ్మం జిల్లాలో #1 ఎమ్మెల్యే 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు, 200 రూపాయల ఉచిత యూనిట్లు, కరెంట్ ఫ్రీ, బోనస్, సన్నబియ్యం, ఇప్పుడు ఇంధనమైంది. కష్టపడి ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు, మీ కొరకు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు, అది మీ ప్రభుత్వం చేతనైనంత చేస్తున్నాం అన్నమాట. ఇక్కడికి మీరు నా ఎంబడి పడి రోడ్డు తీసుకుంటుంది, వీరికే ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫండ్స్ అన్నీ వీరు చెప్పినట్టే, ఎమ్మెల్యేలు చెప్పినట్టే పెడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన గ్రామానికి ఎంపీ గారు రావడం మనకు చాలా సంతోషం. ఎంపీ గారిని అడిగేది ఏంటంటే, మాకు ముష్టిమండి నుంచి వడ్లగూడెం దాకా డబుల్ రోడ్ చేయాలండి. ట్రాఫిక్ ఎక్కువైంది, 2 పక్కల కాలువలు ఉంటాయి, తప్పకుండా కూడా చాలా కష్టంగా ఉంది. అదొకటి. ఇప్పుడు ఆంధ్ర బార్డర్ నుంచి ఒక వాగు ఉంది, ఎమ్మెల్యే గారు చూసాం కదా, అది కూడా ఎంపీ గారి దగ్గర నుంచి ఏదైనా కొంచెం మాకు వెసులుబాటు ఇక్కడ గ్రామానికి కల్పిస్తారు. అట్టగా మీరు మన దేవాలయం దగ్గర మీటింగ్ పెట్టాం, ఆ రోడ్డు దానికి కూడా పనిచేస్తుంది, హైవే రోడ్డు, మీరు దాన్ని చేయాలని చెప్పి మా కోరిక అండి. డిపార్ట్మెంట్ వేరే ఉంటాయి, నేను ఇచ్చేది కూడా వేరే డిపార్ట్మెంట్. అదేవిధంగా నేను అలో శుభోదయం అనే కార్యక్రమానికి గ్రామానికి వచ్చిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి బాబు సార్, మీరు ఖమ్మంపాటి కిషోర్, తనకి ఏదో ఒక రూపాయన మీరు సహాయ సహకారాలు అందించమంటే నేను కూడా నిమ్స్ హాస్పిటల్లో తన పేరుని జీవన్దాన కార్యక్రమం ద్వారా మనం దాటానికి చేసాం సార్. ఈరోజు కిడ్నీ కూడా తనకి ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం సిఫార్సు జారీ చేసింది, ఆల్రెడీ ఇప్పుడు లిస్టులో ఉంది. వారికి మనం 6 లక్షల రూపాయలు మన LOC కింద వాళ్ళకి మనం ఇస్తా ఉన్నాం సార్. అది ఎంపీ గారి చేతి మీదుగా వారికి ఇవ్వాల్సిందిగా కోరుతాను. మా దగ్గర నాకు వచ్చే ఫండ్స్ మీ ఫండ్స్ మేము కేవలం ఇస్తున్నాము. వచ్చే ఫండ్స్ అన్నీ మీయే, ప్రభుత్వ ఫండ్స్ ఏమి వచ్చినా సంక్షేమ పథకాలు మీకే ఇచ్చు. కొంత తెలంగాణకి ఫండ్స్ తక్కువ వస్తున్నాయి కనుక కొంత ఇబ్బందులు పడుతున్నాం, కానీ అయినా ఇస్తూనే ఉన్నాం అనమాట. నేను చేతులంత ఫండ్స్ ఇస్తున్నాం. అంటే పాత ప్రభుత్వం పెద్ద భారం పెట్టిపోయింది, 7,5 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయినా పాత సంక్షేమ పథకాలు చేస్తూ కొత్త సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాం. ఎన్ని పథకాలు తీసుకొస్తున్నాం. కొద్దిగా డిఫరెన్స్ రావటం వల్ల పాపం 5 years నుండి వెయిట్ చేస్తున్నాను సార్. 5 years వెయిట్ చేస్తున్నాను. చిన్న వాళ్ళ కిడ్నీ కొద్దిగా సైజు అనేది ప్రాబ్లం ఉంది కాబట్టి కొద్దిగా రప్పారు. ఈసారి వాళ్ళకి యాక్సెప్ట్ అయ్యింది. ఆల్ ది బెస్ట్.
చెప్తావా ఖచ్చితంగా కావాలి. జనాభా ఎంత? మీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆంధ్ర వరకు వాళ్ళ కన్కరెన్స్ కూడా అవసరం. ఎమ్మెల్యే గారు వాయిస్ వస్తుందా?